తెలంగాణ భవన్కు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్కు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్లు ఆవిర్భావ వేడుకలు గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ పాల్గొనున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బీఆర్ఎస్ భవన్ నుంచి చందు అందిస్తారు. చందు, రవి, తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం ప్రారంభమైంది. అయితే మొదట ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ తన నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి తెలంగాణ భవన్కి చేరుకుని మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. ఆ పక్కనే ఉన్నటువంటి జీవన్ రెడ్డితో కూడా తెలంగాణ తల్లికి పూలమాల కేసీఆర్ వేయించారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆ సమావేశ మందిరంలోకి వెళ్ళారు. జీవన్ రెడ్డి కూడా తొలిసారిగా తెలంగాణ భవన్లో అడుగుపెట్టారు. ముఖ్యంగా చూస్తుంటే ఆయన ఇప్పటికే జీవన్ రెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా కేసీఆర్ నియమించారు. మరోవైపు చూసినట్టయితే ఈ రోజుకి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తయి 26వ సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్న సందర్భంగా రజతోత్సవ సభ ముగింపు సమావేశంగా దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా ఈ సమావేశంలోనే కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టు ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలపైనే కేసీఆర్ ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధికారం కోల్పోయి 3 ఏళ్ళు కావస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఏ ఒక్క విజయం కూడా నమోదు చేసుకోలేని పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో సత్తా చాటాలను కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కేసీఆర్ దీనిపైన నేతలకు పూర్తిస్థాయిలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు చూసినట్టయితే పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమం, అదేవిధంగా పార్టీ కమిటీలకు సంబంధించిన అంశంపైన కూడా కేసీఆర్ నేతలకు వివరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పార్టీకి సంబంధించి పూర్తిస్థాయి కమిటీలు కూడా లేవు. కాబట్టి వచ్చే ఎన్నికలు పూర్తిస్థాయిలో సమావేశం కావాలంటే సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ కమిటీలు ఉండాలని కూడా నేతలు భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏ డిక్లరేషన్లు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే గతంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలు పెట్టిందో, రైట్ డిక్లరేషన్ కావచ్చు, యూత్ డిక్లరేషన్ కావచ్చు, అదే స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కూడా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తూ ఉంది. ముఖ్యంగా మే 6వ తారీఖు వరంగల్ జిల్లా కేంద్రంగా పార్టీ రైతు సంబంధించిన ఒక పెద్ద బహిరంగ సభ కూడా నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇలా ఎక్కడైతే డిక్లరేషన్ ప్రకటించారో కాంగ్రెస్ పార్టీ, అదే ప్రాంతంలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బహిరంగ సభలు నిర్వహించే యోచనలో ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఫీడ్బ్యాక్ కూడా కేసీఆర్ కొంతమంది నేతలకు చెప్పే అవకాశం ఉంది. దీంతోపాటు ఒక నిర్ణయం తీసుకొని బహిరంగ సభల డేట్లు కూడా ఖరారయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరోవైపు ఇప్పటికే కృష్ణా నీటి వాటాలకు సంబంధించిన అంశంపై జగడం కొనసాగుతున్న క్రమంలో ఖచ్చితంగా కృష్ణా జలాలను వినియోగించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలోనే ఒకసారి సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కృష్ణానది ప్రాంతాల్లో ఒక బహిరంగ సభ కూడా నిర్వహిస్తామన్నారు. కానీ మున్సిపల్ ఎన్నికల సమయంలో అది సాధ్యం కాలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నీటి వాటాల కోసం ఖచ్చితంగా
పోరాటం చేయాల్సి ఉంది అనే అంశాన్ని కూడా కేసీఆర్ నేతలకు చెప్పే అవకాశం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దీంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఇంక 2 ఏళ్ళే ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలి, నేతలంతా ఖచ్చితంగా ప్రజల్లో కొట్లాడాలి, ఈ ప్రభుత్వ వ్యతిరేకతనంతా కూడా క్యాష్ చేసుకోవాలి. ఖచ్చితంగా